ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అనుకోకుండా ఈరోజు మార్నింగ్ మనకి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే జరిగింది. సో ఇది సడన్గా మనకి మార్నింగ్ వచ్చి చేయడం వల్ల ఎవరికి కూడా తెలియలేదు. సో మనకి రిలీజ్ రోజు కాదు, యాక్చువల్గా December 4th హైదరాబాద్లో ఏదైతే మనకి ప్రీమియర్ షోలో అంటే సంధ్యా థియేటర్ దగ్గర కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి కదా. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు అయితే ఆ ఘటన కోసం అదుపులోకి తీసుకున్నారు. ఆయన పోలీసు వాహనంలోనే స్టేషన్కి అయితే తరలించారు. అల్లు అర్జున్ గారితో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా కారు ఎక్కడానికైతే ముందు చూశారు. బట్ తర్వాత ఆయన అయితే పోలీసులు దించేశారు. అండ్ బన్నీని పోలీసులు తీసుకెళ్తుండగా ఆయన భార్య స్నేహారెడ్డి గారు అయితే కంగారు పడుతుండడంతో అల్లు అర్జున్ గారు ఆవిడికి కొంచెం ధైర్యం చెప్పి పోలీస్ వాహనం అయితే ఎక్కారు. అండ్ దీనికి ముందు ఒక 5 minutes టైం కావాలని తీసుకొని ఆయన కాఫీ తాగి అప్పుడు పోలీసులతో పాటు వెళ్ళారు. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు, ఆయన కాఫీ తాగుతున్నారు. సో పోలీసులకి టైం అడిగి ఆ కాఫీ తాగి నెక్స్ట్ అయితే మనకి పోలీస్ వాహనం ఎక్కి వెళ్ళారు. సో యాక్చువల్గా మనం ఇన్సిడెంట్ కోసం వస్తే December 5th మనకి పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా. దాని ముందు రోజు అంటే 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో అయితే వేశారు. సో పోలీసులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ గారు అండ్ ఆయన టీం, అంతేకాకుండా కొంతమంది సెలబ్రిటీలు, హీరోయిన్ గారు కావచ్చు అండ్ నంద్యాల ఎమ్మెల్యే కంటెస్టెంట్ అతను కావచ్చు, అందరూ కూడా ఓపెన్ టాప్ జీప్లో అల్లు అర్జున్ గారు వచ్చారు. అండ్ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, అభిమానులందరికీ అభివాదం చేయడంతో పాటు అందరినీ ఒక్కసారిగా పలకరించడంతో అల్లు అర్జున్ గారు అభిమానులంతా కూడా లోయర్ బాల్కనీ నుంచి తోసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి అనే మహిళ మరణించారు. అండ్ ఆవిడ 9 సంవత్సరాల కుమారుడు సాయి తేజ అయితే ప్రస్తుతం ఇంకా హాస్పిటల్లో అయితే ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా ఆ బాబు పరిస్థితి అయితే సీరియస్గా ఉంది. మరికొన్ని రోజులు గడిస్తేనే కానీ దాని గురించి ఏమీ చెప్పలేమని చెప్పి మనకి వైద్యులు అయితే మాత్రం చెప్పేశారు. సో దాని బేస్ మీద ఈరోజు అయితే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు ఆల్రెడీ రేవతి కుటుంబానికి అయితే అల్లు అర్జున్ గారు ఆర్థిక సహాయం చేస్తామని అయితే ప్రకటించారు. సో దీనికి మనకి ఏంటంటే ముందుగా మాకు సమాచారం ఇవ్వకుండా థియేటర్కి వచ్చారని చెప్పి పోలీసులకి థియేటర్ యజమాని అండ్ మేనేజర్ను, సెక్యూరిటీని అరెస్ట్ చేశారు కదా. సో వాళ్ళు అల్లు అర్జున్ గారు ముందు చెప్పకుండా సడన్గా ఇక్కడికి వచ్చారు, సో మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అయితే మాత్రం చెప్పారు. సో దీనివల్ల సెక్షన్ 155 అండ్ 118 కింద మనకి అల్లు అర్జున్ గారిని అండ్ పుష్ప టీంపై కూడా కేసు అయితే పెట్టారు. సో ఈ కేసును కొట్టేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో బన్నీ గారు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ అయితే వేశారు. సో అది ఇంకా ముందుకు జరగకుండా ముందే అల్లు అర్జున్ గారు అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అండ్ ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని బన్నీ గారి ఇంటి దగ్గర అయితే అభిమానులంతా కూడా చేరుకొని కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతోపాటు మనకి అల్లు అర్జున్ గారి కోసం విశ్వంబర షూటింగ్ అయితే పోస్ట్పోన్ చేసి చిరంజీవి గారు కూడా వస్తున్నారని చెప్పి అయితే న్యూస్ అయితే ఉంది. సో ఈ కేసు నెక్స్ట్ ఇంకెంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలీదు. సో నెక్స్ట్ ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీస్ అయితే దీని గురించి మనకి ఆన్లైన్లో అయితే రెస్పాండ్ అవుతున్నారు. దీని గురించి మనకు చెప్పాలంటే ఈవెన్ హరీష్ రావు గారు, మనకి బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు కూడా దీని గురించి చెప్పారు, ఇదొక అమానవీయ చర్య అని చెప్పి. సో దీంతోపాటు కేఏ పాల్ గారు అండ్ మనకి వరుణ్ ధావన్ గారు వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో అందరూ కూడా బన్నీకి సపోర్ట్గా అయితే వస్తున్నారు. సో చూద్దాం ఈ కేసు నెక్స్ట్ ఎంతవరకు వెళ్తుంది. మనకి ఈ మధ్య అయితే మాత్రం కేసులు, గొడవలు అయితే చాలా ఎక్కువైపోయాయి. లాస్ట్ 2 daysగా మనం మంచు ఫ్యామిలీ గొడవలు అయితే చూసాం. దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియట్లేదు. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది కేసులో. ఇప్పటివరకు అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇచ్చారని చెప్పి అయితే న్యూస్ వస్తుంది. బట్ దీంతోపాటు మనకు వస్తున్న ఇంకో న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ అయితే పోలీసులకు సబ్మిట్ చేస్తున్నట్లయితే టీం అయితే చెప్తుంది. సో ఎవరి సైడ్ కరెక్ట్ ఉంది ఇంతవరకు అయితే ఏం తెలీదు. సో దీని మీద అయితే మనకి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ అల్లు అర్జున్ గారు ముందే ఇన్ఫామ్ చేసి వెళ్ళినట్లయితే తప్పు అల్లు అర్జున్ గారి వైపు ఉండదు. ఇన్ కేస్ లేదు, ఇన్ఫామ్ చేయకుండా సడన్గా వెళ్ళినట్లయితే మాత్రం లాస్ట్ మూమెంట్లో ఇన్ఫామ్ చేసినా లేకపోతే సడన్గా ఇన్ఫామ్ చేసినా సరే అల్లు అర్జున్ గారి మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి.